ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల సమరానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 261 పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దకు ఆయా ఎన్నికల నిర్వహణ సిబ్బంది చేరుకుంది. డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా 500 మంది పోలీసులతో తగు జాగ్రత్తలు తీసుకున్నామని వారు తెలిపారు. హై సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఇవన్నీ కూడా సెక్టర్ వారీగా కిందకి ఎవరు వాళ్ళ పిఓలకి అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. పిఓలు అందరూ కూడా వాళ్ళ గ్రూప్ ఆఫీసర్స్తో ఏపీఓస్తో కలిసి బస్సుల ద్వారా పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటారు. వాటిని మనం రిజెక్ట్ చేసి వాటి నెంబర్ ఇచ్చడం జరుగుతుంది. వాటిలో పోలింగ్ జరగదు. సో ఇది మన రిజర్వ్ ఈవీఎంలు. మనకి ఇప్పుడు డ్యూరింగ్ పోలింగ్ ఏదైనా ఇబ్బంది వస్తే ఈ రిజర్వ్ ఈవీఎంలో సగం పోల్ చేసి వాటిని మార్చి దీంట్లో దానికి డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వీవీప్యాట్ చెడిపోతే ఏంటి, బియూ చెడిపోతే ఏంటి, సియూ చెడిపోతే ఏంటి, ఆ పెర్ముటేషన్ కాంబినేషన్ ప్రకారం మార్చి ఇవి ఇస్తారు. ఇవి ఇచ్చిన తర్వాత దీంట్లో కూడా మిగతా సగం పోలింగ్ జరుగుతుంది. రెండింటి యొక్క పోలింగ్ రిజల్ట్స్ని కన్సిడర్ చేస్తారు. Parliamentary Constituency second round number 24 opening Narasimha degree college degree college చూడండి. మనందరినీ వేరే సైడ్ దొరకొస్తుంది సార్ తోలుకుపోయి మొహమే ఈ చిట్టి కాపడగానే అది దానికి టూర్ పెట్టాల్సింది సార్. తెలివేనండి మంచిది. మీకోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి పిఓలు ఏపీఓలు ఒకసారి రిపోర్ట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ ఎవరైనా రిపోర్ట్ చేసుకోకుండా వచ్చి కూర్చుంటే అటువైపు వెళ్ళి రిపోర్ట్